ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో స్కిన్ కేర్ గురించి చూడబోతున్నామండి. ఒక మంచి ఫేషియల్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు టొమాటోతో ఒక మంచి ఫేషియల్ మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. టొమాటో అనేది మనకు న్యాచురల్ గా బ్లీచింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయండి. సో ఆ టొమాటోతో మనం ఫేషియల్ చేసుకున్నట్లయితే స్కిన్ చాలా గ్లోయిగా అండ్ గ్లాసీగా తయారవుతుంది. సో మనకు పార్లర్కి వెళ్ళి బోల్డ్ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. సో ఫేషియల్ ఎందుకు చేసుకోవాలంటే మనం ఎన్ని రెమెడీస్ యూజ్ చేసినా, ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా మన ఫేస్ పైన డెడ్ సెల్స్ అనేవి అలాగే ఉన్నట్లయితే ఏ ఒక్క రెమెడీ కూడా మన ఫేస్ పైన పనిచేయదు. సో ఆ డెడ్ సెల్స్ ని మనం రిమూవ్ చేసినట్లయితే మన స్కిన్ చాలా హెల్దీగా అండ్ గ్లోయిగా ఉంటుంది. సో ఇటువంటి పింపుల్స్ కానీ రాకుండా స్కిన్ చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా మన ఫేషియల్ రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తాయి కదా. సో దాన్ని కూడా మనం క్రమక్రమంగా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అందుకని ఫేషియల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది 3 స్టెప్స్ లో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మన వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా నేను పెట్టే వీడియోకి నోటిఫికేషన్ ఉంది మీ వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసిద్దాం. ఫ్రెండ్స్, నేను క్లెన్జింగ్ కోసము ఒక పెద్దపాటి టొమాటోని గ్రైండ్ చేసి ఉంచుకున్నానండి. సో దాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో రా మిల్క్ యాడ్ చేస్తున్నానండి. మనకు రా మిల్కే బాగా వర్క్ అవుతుంది కాచిన పాల కన్నా. తర్వాత ఇందులో శనగపిండి బేసన్ ఉంటుంది కదా, సో దాన్ని కొద్దిగా వేస్తున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. క్లెన్జింగ్ కోసం మనకు ఇది సూపర్గా వర్క్ అవుతుందండి. సో ఇలా మిక్స్ చేసుకొని మనము కాటన్ ప్యాడ్ తీసుకొని మనం అప్లై చేసుకోవచ్చు, లేకపోతే చేత్తో కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసానండి. సో మనం ఏ ప్యాక్ అప్లై చేసినా ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఎంటీ ఫేస్లోనే మనం అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, నేను ఎంచక చేత్తోనే చేసేసుకుంటున్నాను. మనం ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల ఏంటి యూజెస్ అంటే, మన ఫేస్ పై ఉండే డెడ్ సెల్స్, మన మురికి అనేది పేరుకుపోయి ఉంటుంది, మన పోర్స్ లోపలికి పేరుకుపోయి ఉంటుంది. సో అదేంటంటే ఆ పింపుల్స్ లాగా రావడానికి అది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మన ఆ డెడ్ సెల్స్ని రిమూవ్ చేసేసినట్లయితే మనం వీక్లీ ఒక 2-3 సార్లు కూడా మనం క్లెన్స్ చేసుకోవచ్చు. మామూలుగానే బియ్యం పిండితో క్లెన్స్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే ఫేస్ పైన ఉండే ఆ డర్ట్, మురికి అంతా బాగా వచ్చేస్తుంది అనమాట. ఫేస్ పైన పింపుల్స్ రాకుండా అది హెల్ప్ అవుతుంది. నేను ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. సో చూసారా, క్లెన్స్ చేసాకే మన ఫేస్ అనేది ఎంత సూపర్గా ఉంటుందో, చాలా లైట్ అవుతుంది అండ్ క్లియర్గా ఉంటుంది. సెకండ్ స్టెప్లో స్క్రబ్బింగ్ కోసం ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. రైస్ ఫ్లోర్ స్క్రబ్బింగ్కి చాలా బాగా వర్క్ అవుతుంది. తర్వాత షుగర్ ఎక్కువ క్రిస్టల్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం కొంచెం ర్యాష్గా ఉంటుంది రబ్ చేసేటప్పుడు. తర్వాత టొమాటో జ్యూస్ తీసుకున్నాను. సో దీన్ని మనం స్క్రబ్బింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. కొంచెం గట్టిగానే కలుపుకున్నా పర్లేదు, మనం స్క్రబ్ చేసుకుంటాం కదా, నో ప్రాబ్లము. ఇక్కడ నేను మళ్ళీ స్క్రబ్ చేసుకుంటున్నాను. స్క్రబ్బింగ్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి, ఎందుకంటే మన ఫేస్ పైన బ్లాక్ హెడ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మన నోస్ కార్నర్స్ దగ్గర, తర్వాత మన లిప్ దగ్గర కింద ఆ భాగంలో ఎక్కువగా ఉంటాయి. నాకు కూడా చాలా ఉండిందండి రియల్గా చెప్పాలంటే. నేనైతే ఈ ఫేషియల్ని రెగ్యులర్గా నేను ట్రై చేస్తూనే ఉంటాను. మనకి ఈజీగా ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా. రైస్ ఫ్లోర్ అనేది ఆ క్రిస్టల్ లాగా ఉంటుంది కదా, సో అది మన బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని రిమూవ్ చేసి ఫేస్ పైన ఆ గ్లో అనేది తెప్పిస్తుంది అనమాట. ఆ పోర్స్ అనేవి బాగా లోపలికి వెళ్ళి మనకు క్లీన్ చేస్తుంది. సో అందుకే స్క్రబ్బింగ్ అనేది మెయిన్. దీనికి ముందు ఒక చిన్న ప్రాసెస్ చేయండి. స్టీమింగ్ పెట్టుకోండి, ఆవిరి పట్టుకోండి. మీరు లేకపోతే మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్ పెట్టుకోండి, ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను కాసేపు స్క్రబ్ చేసుకొని వాష్ చేసేసుకున్నాను. చూసారా, నాకు చాలా స్మూత్గా అనిపించింది. దెన్ థర్డ్ స్టెప్లో ఫేస్ ప్యాక్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల టొమాటో జ్యూస్ని తీసుకున్నానండి. తర్వాత ఇందులో ముల్తానీ మిట్టి యాడ్ చేశాను. ముల్తానీ మిట్టి మన ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. టొమాటో అండ్ ముల్తానీ మిట్టి సూపర్ కాంబినేషన్. తర్వాత ఇందులో కర్డ్ వేసుకోవాలండి. పెరుగుకి ఆప్షనల్గా మీరు పాలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే మీరు రోజ్ వాటర్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కర్డ్ వేస్తే కొంచెం రిజల్ట్ అనేది ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఆప్షనల్, మీ ఇష్టము. సో ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, నేను ఫేస్కి అప్లై చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకుంటాను. మన ఫేస్ చాలా క్లియర్గా ఉంటుందండి. పార్లర్కి వెళ్ళి మనం బోల్డ్ అంత ఖర్చు పెట్టి వచ్చే రిజల్ట్ కన్నా ఇది చాలా
రిజల్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫేస్ ప్యాక్ని నేను ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉంచుకున్నాను, ఫుల్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నాను అనమాట. సో మీరు ఆయిల్ స్కిన్ వాళ్ళైతే పెరుగుని స్కిప్ చేసేసి మీరు రోజ్ వాటర్నే ప్రిఫర్ చేసుకోండి. సో నేను ఆఫ్టర్ వాష్ మిమ్మల్ని కలుస్తాను. సో చూసారా ఎంచక్క వాష్ చేసుకొని వచ్చేసాను. ఫేస్ పైన ఏం పెట్టలేదు కూడా, సోప్ కూడా పెట్టలేదు. మీరు ఫేషియల్ చేసుకున్న వెంటనే సబ్బు పెట్టకండి. సబ్బు పెట్టకుండా ఒక 1 అవర్ తర్వాత కావాలంటే మీరు సబ్బు రాసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. వీక్లీ ఒకసారి చేసుకోవచ్చు అండ్ మంత్లీ 3 times చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనకు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ క్రమంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నీట్గా వెళ్ళిపోతాయి. ఫేస్ పైన డెడ్ సెల్స్ అనేవి అసలే ఉండవు. ఫేస్ చాలా గ్లోయిగా హెల్దీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. మనకు ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను కలుస్తాను ఇంకొక సూపర్ రెమెడీతో. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.